ఈ మధ్య ఊరు నుంచి వస్తుంటే దారిలో చింత చెట్టు కనిపించిందండి. చింత చెట్టు కనిపిస్తే ఊరికే ఉంటామా చెప్పండి? చకచకా చింత చిగురంతా కోసేసాం. పూలతో సహా కోసేసామండి. లేతగా ఉన్నాకేమో పప్పులోకి, కొంచెం ముదిరాకేమో కారప్పొడి చేద్దామని ఇలా పక్కనుంచేశాను. చింతపూలతో సహా ఇవాళ పప్పులోకి వేసేస్తున్నానండి. చింతపూలతో పచ్చడి చేసుకుంటారు. రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చింత చిగురుని ఇలా కడిగేసుకుని పప్పులో వేసేసి, పప్పు ఉడికాక రుచికి తగినంత ఉప్పు, కారం కూడా వేసేసి, అబ్బా! పప్పు ఉడుకుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనుకోండి. చివరిగా మరి కాస్త ఇంగు వేసి పోపు పెట్టేసుకుని పప్పుని 2 నిమిషాలు ఉడకనిచ్చేసి, ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకుని పప్పు వేసుకుని అందులోకి ఊరు మిరపకాయలు వడియాలు పెట్టేసుకుని మరి కాస్త నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అద్భుత అనాల్సిందే. మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చింత చిగురు పప్పు చేసేసుకోండి.